ఇప్పుడు ఎంతవరకు ఇది అంటే లైక్ ఈ మార్పు అనేది ఎంతవరకు కరెక్ట్ యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బికాస్ ప్రీవియస్లీ మీ సినిమాలు చూస్తూ ఉంటే లైక్ ప్రీవియస్లీ ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు, రాను మార్పు ఎక్కువ వస్తుంది అండ్ కంటెంట్ అనేది కొంచెం 18+ ఎక్కువే కనిపిస్తుంది మీ డైరెక్షన్ లో. ఎంతవరకు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు సమాజానికి ఒక మెసేజ్, మీరు ఏ సినిమా తీసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమాజానికి ఒకటి చెప్పాలి అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాదంట్లే, బట్ ఎక్కడో ఒక్క దగ్గర అంటే లైక్ అంటే మళ్ళీ నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎక్కడో ఒక చిన్న దగ్గర యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పండి. అంటే ఫస్ట్ పాయింట్ హలో, సో ఒక చిన్న మీ లాస్ట్ పాయింట్ యాటిట్యూడ్ గురించి అన్నారు కాబట్టి ఊరికే రాదండి యాటిట్యూడ్. ఎప్పుడే ఇప్పుడు మీ అందరం కొత్తలోనే కదా, సో ఇప్పుడు మేము కొత్తలం కాబట్టి మీరు ఎంకరేజ్ చేసి ఇంకా పాజిటివిటీ ఇస్తే మేము ఇంకా పాజిటివ్గా ఉంటాం. ఇప్పుడు ఇందాక వచ్చిన అబ్బాయి ఇప్పుడు సదాన్ని కూడా అడిగాడు, ఏంటి సార్ మీరు ఇట్లా కోప్పడుతున్నారు ఏదని. ఏడైనా అంటే 3 క్వశ్చన్లు అడిగింది, పని అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అంటే లేదు, లెట్ మీ క్లారిఫై. నేను అడిగింది యాటిట్యూడ్ దేనికి అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్ మీమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఇప్పుడు తర్వాత మేము అడిగిన క్వశ్చన్ కావచ్చు, ఇప్పుడు మేము చూసిందే, మాకు ఎక్స్పీరియన్స్ అయిందే మేము మిమ్మల్ని అడుగుతాం. సో ఇందాక సదన్ గారు మెన్షన్ చేసింది కూడా సిండికేట్ అని పాయింట్ మెన్షన్ చేశారు. సో అది డెఫినెట్లీ మేము సిండికేట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ యాజ్ మా జాబ్ ప్రకారం మేము క్వశ్చన్స్ అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్. మాకు ఏది అనిపిస్తే నేను అది అడుగుతాము. ఇట్స్ నాట్ దట్ మీరు ఇప్పుడు ఆయన లేచి సడన్ గా షర్ట్ విప్పి పడేశారు, ఆయన కుక్క పోస్తుంది అని అంటున్నారు. బట్ అది అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. అంటే మేము అడిగిన క్వశ్చన్ అంతలా ఉంది, ఆయన లేచి షర్ట్ కూడా ఇప్పేశారు. అంటే లైక్ మేము మాట్లాడాలండి. యాటిట్యూడ్ అని ఎందుకు పదం వాడానంటే అనిపించింది ఆయన అంటే లైక్ మీరు కొంతమంది మీలో మాట్లాడేది మాకు యాటిట్యూడ్ అనిపించింది. ఇప్పుడు మీలాగా అడిగితే దేర్ ఇస్ నో ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు సిండికేట్ సదన్ ఎందుకు అన్నారంటే దేర్ ఆర్ పీపుల్ because of whom people like you also will be disrespected. So you have to tell them kada. Obviously we'll respect your job. ఇప్పుడు మీరు జాబ్ మంచిగా చేస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం, మేము మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్. సో నేను కూడా ఎందుకు ఆ అబ్బాయి మీద ఫస్ట్ సీరియస్ అయ్యానంటే అంటే ఏదో అడగాలని అడిగితే ఎవరికి చెప్పబుద్ధి కాదు కదండి. జర్నలిజం ఇస్ నాట్ దట్. యు ఆస్క్ ఏ క్వశ్చన్ వేర్ ద person in front of you he should feel that it's a good question, I'll answer it. It's just like ఆయన నేను చెప్పాలా, ఇప్పుడు యాక్ట్ చేసి చూపిస్తా. ఆయన అడిగింది ఫస్ట్ నాకు తెలిసి ఆయన ఇక్కడ శ్రీలుకు ఎవరికో క్వశ్చన్ డైరెక్టర్ గారు వినయన్ అడగానే మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సో ఇఫ్ దిస్ యాటిట్యూడ్ is there, then obviously our attitude will come out, and that's what he mentioned. అండ్ అక్కడ ఉన్నాడని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దట్ ఈస్ డిస్రెస్పెక్ట్. యా, ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇప్పుడు మాకు ఎలా జరుగుతుందని అంటే నేను మీకు సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు అన్నది కరెక్టే. మేము క్వశ్చన్ అడిగితే మేము వినాలి, మీరు చెప్పిన ఆన్సర్ మేము వినాలి, పక్కన మాట్లాడుకోవద్దు. దట్ మా సైడ్ రాంగ్ ఉంది, ఓకే ఫైన్, ఒప్పుకుంటాను. దానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సేయింగ్ యూ సారీ. బట్ స్టిల్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామనంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ మైక్, we have to spread it. సో ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే we have to ask it. సో ఇది ఉన్నది ఇది అది అంటున్నాను అంతే. అంటే మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలని ఉంటుందండి. దిస్ యాటిట్యూడ్ విల్ అంటే లైక్ మేబీ ఏమైనా అవుతుందని అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నాకు అనిపించింది, నేను చెప్పాను. ఇఫ్ మీ అంటే లైక్ మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే ఐమ్ సో సారీ, దట్స్ ఇట్. యా, సో మీరు ఇందాక చెప్పినట్టు సిండికేట్ ఫామ్ అయ్యారు అంటే లైక్ వై డిడ్ యూ గెట్ హర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సిండికేట్ ఫామ్ అవ్వండి. ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్, లైక్ what's wrong? Like hurt avadamlo it doesn't make sense. Okay, that's not a wrong one. Let me complete please, let me complete. Okay, syndicate form ayye the question adigarante okay, like maaku challenge cheyandi, adagandi challenge cheyandi, ade cheptunam. That's what, see, memu syndicate form cinema chesnam, just go look at it ante gaani. Okay, meer tappu cheyanappudu like why you getting hurt? I'm not hurting about the word syndicate. I'm the way you told. And మీరు చెప్పిన విధానం బాలేదంటున్నా, మీరు చెప్పిన విధానం బాలేదంటున్నా, మీరు చెప్పింది రాంగ్ అంటలా. The way you say that's not correct అని అంటున్నా. I was polite. Okay, నేను అంత రూడ్ గా మాట్లాడలేదే. డైరెక్టర్ గారు
సార్ టీజర్ చాలా బాగుంది సార్, నాకు వచ్చిన ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. చిన్న సినిమాలకి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి థియేటర్స్ అన్ని. ఈ మధ్యలో వచ్చిన చిన్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఆడియన్స్ కూడా సినిమా బాగుందంటే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. బట్ నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా, చాలా కన్స్ట్రక్టివ్ గా డైరెక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కూడా 10-20 సినిమాల్లో చేసి యాక్ట్ చేసినంత కనపడుతుంది నాకు. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్, మీ సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ ఏం వేశారు మీరు? మీ అభిప్రాయం చెప్పారా? ఓకే, అంటే ఇది నేను ఒకటే చెప్తున్నాను ఈ సినిమా గురించి. కంటెంట్ ఉన్న సినిమా అనేది నువ్వు 5 లక్షలు తీసినా, 5 కోట్లు తీసినా, 500 కోట్లు పెట్టి తీసినా సరే కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తారు. కంటెంట్ బాగలేకపోతే ఎవరు సినిమా కూడా దేకరు. ఇది 100% కరెక్ట్. కానీ ఈ సినిమా మా సినిమా కంటెంట్ ఉన్న సినిమా నెంబర్ 1. ఇది డెఫినెట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్ది. అది ఏ యాంగిల్ అయినా సరే కనెక్ట్ అవుద్ది. అంటే ఇందాక మా ప్రొడ్యూసర్ నరేష్ గౌడ్ గారు చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పాడు మీకు. అంటే నేను పోయిటరీగా చెప్తాను, ఆయన చిన్న హార్డ్గా చెప్పాడు. ఏ విషయమైనా సరే నేను అంటే చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బట్ చెప్పేది చాలా గట్టిగా చెప్పాడు తను, ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది సినిమాలో చెప్పాను, టీజర్లో కూడా చెప్పాను. ఒక క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది, అక్కడ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను టీజర్లో చెప్పాను. కానీ ఆ టీజరు 100% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. ఈ టీజరు డెఫినెట్గా అంటే చూసిన ప్రతి ఒక్కరు థియేటర్కి వస్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇది అందులో నో డౌట్ అన్నమాట.